మాస్ జాతర మూవీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై భాను భోగవరపు అండ్ ది కాస్టింగ్ ఆర్ రవితేజ, రాజేంద్ర ప్రసాద్, శ్రీలీల అండ్ నవీన్ చంద్ర. మూవీ ఎలా ఉందంటే ఒక విక్రమార్కుడు, ఒక కిక్, ఒక నేనింతే, ఒక మాస్ జాతర అని అంతా అనుకున్నారా? మూవీ గురించి కన్నా అసలు అన్న ఫ్యాన్స్ ఏం కావాలనుకుంటున్నారో దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు పైన చెప్పిన మూవీస్ చూస్తే విక్రమార్కుడు మూవీ విజేంద్ర ప్రసాద్ గారు ఒక మీట్ లో అన్నారు, మీరు చేసిన విక్రమార్కుడు సినిమా తమిళంలో చేశారు, కన్నడలో చేశారు, హిందీలో చేశారు, 3 చూశారండి. బట్ నోబడీ కుడ్ మ్యాచ్ యువర్ టాలెంట్. అలాగే కిక్ సినిమా చూస్తే కంప్లీట్ తేడా మూవీ. ఆ స్క్రీన్ ప్లే గానీ, స్టోరీ గానీ, ఆ క్యారెక్టర్ గానీ ప్రతి ఒక్కటి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. ఇక నేనింతే అంటారా, రిలీజ్ అయిన టైంలో అంత ఆడకపోయినా ఆ క్యారెక్టర్ అలా ఉండిపోయింది. ఇప్పుడు రిపీటెడ్ మూవీస్ లిస్ట్ లోకి చేరింది. ఇక్కడ 3 సినిమాల్లో క్యారెక్టర్ కామన్ అనుకుంటారేమో, అది కాదు. నేను ఎక్కడా కామెడీ గురించి కానీ, ఫైట్స్ గురించి కానీ, లవ్ ట్రాక్ కానీ మాట్లాడాల. అవి ఎందుకంత హైలైట్ అవ్వలేదంటే ప్రతి ఒక్క మూవీలోని క్యారెక్టర్ డామినెన్స్. ఇప్పటికీ విక్రమ్ రాథోడ్ అంటే గూస్ బంప్స్ వస్తాయి, అలాంటి రోల్స్ అవి. అలాగే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, ఈ 3కి ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి మీ ఎనర్జీ యాడ్ చేయటం వల్ల అవి ఆ రేంజ్ సినిమాలు అయ్యాయి. మరి ఈ సినిమాలో ఇవ్వలేదా అంటే ఇచ్చారు, కానీ అన్ని మైనస్లు ఉండి మీరు చేసిన ఏం యూజ్ అవుతుంది? ఇప్పుడు ఆ మైనస్ల గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చి స్టోరీ. హీరో ఒక రైల్వే పోలీస్, విలన్ ఊర్లో ఒక దందా చేస్తాడు, దాన్ని హీరో ఎలా ఆపాడు? సరే, సింపుల్ స్టోరీ అయినా నో ఇష్యూ. మరి స్క్రీన్ ప్లే ఏమైనా బాగుందా అంటే ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసి పెట్టారనిపించింది. కామెడీ సీన్స్, ఫైట్స్, సాంగ్స్, ఇంట్రొడక్షన్స్ ఇవే సరిపోయాయి. ఇక స్టోరీ ఎక్కడుంది? అది ఎక్కితేనే కదా మీ ఎనర్జీ ఫీల్ అయ్యేది. అండ్ మీ రోల్ గురించి మాట్లాడాలి. మూవీ మొత్తంలో ఒక 2 to 3 టైమ్స్ యూనిఫామ్ లో ఉండుంటారు. హెయిర్ స్టైల్ ని లైట్ తీసుకున్నా కనీసం యూనిఫామ్ లో ఉంటే కొంచెం కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఒకసారి మనం ఓల్డ్ మూవీస్ గుర్తు చేసుకుంటే విక్రమార్కుల్లో విక్రమ్ రాథోడ్ ఉన్న సీన్స్ ఆల్మోస్ట్ అన్ని యూనిఫామ్ లో ఉంటాయి. అలాగే క్రాక్ మూవీ చూసుకున్న క్లైమాక్స్ లో బీచ్ ఫైట్ లో తప్ప రిమైనింగ్ మూవీ అంతా యూనిఫామ్ లో ఉంటారు. మరి యూనిఫామ్ ఎందుకు వద్దనుకున్నారో తెలియదు కానీ ఆడియన్స్ కి సినిమాకి కనెక్షన్ మిస్ అయింది అనిపించింది. మరి ఇప్పుడు మూవీలో ప్లస్లు లేవా అంటే మినిమం %. ఫైట్ సీక్వెన్స్ లో ఒక ఫ్యామిలీ రిలేటెడ్ ఫైట్ ఇంట్రెస్ట్ తెప్పించింది మూవీ మీద. అలాగే క్లైమాక్స్ ఫైట్ అవుట్ అండ్ అవుట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరు. బట్ ఇవి మినిమం ప్లస్లు అవ్వడం వల్ల మాక్సిమం మైనస్లు కంప్లీట్ గా డామినేట్ చేశాయి. మీ లాస్ట్ హిట్ గురించి మాట్లాడితే ధమాకా అంటారు కానీ అది కలెక్షన్స్ వచ్చిన మాస్ మహారాజ్ సినిమా అంటే క్రాక్ మూవీ. రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత వెళ్ళిన గూస్ బంప్స్ ఫీల్ వచ్చింది. దానితో పాటు రవణ హిట్ కొట్టాడని గుర్తు చేసుకుంటే హ్యాపీ టీయర్స్ వచ్చాయి. అది వేరే విషయం అనుకోండి. ఫైనల్ గా ఒకటే చెప్పేది, మీ ఎనర్జీ ఎంత ఉన్నా స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ మంచి రోల్ లేకపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు. ఇక మూవీ గురించి అర్థమై ఉంటుంది. ఇలాంటి షార్ట్ అండ్ స్వీట్ గానో క్రిస్పీగానో కావాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ కొట్టండి లేదా లైక్ కొట్టండి. అది అవ్వకపోతే కమెంట్ అయినా పెట్టండి. థ్యాంక్ యూ.